ఏపీ నుంచి మరో భారీ పరిశ్రమ తరలిపోతున్నాయి. టాటా పవర్ పరిశ్రమ ఒడిషాకు వెళ్ళిపోతోంది. పరిశ్రమ తరలిపోతున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్లో కథనం వచ్చింది. ఏపీ కంటే ఒడిషాయే బెటర్ అని భావిస్తోంది టాటా పవర్. నెల్లూరులో టాటా ఇంగాట్ వేఫర్ యూనిట్కు గతంలో జీవో జారీ చేశారు. 10 గిగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 6 నెలలు తిరగకుండానే ఒడిషాకు వెళ్ళిపోతున్నట్టుగా ఆ సంస్థ వెల్లడించింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. ఒకవైపు పరిశ్రమలు రాని నేపథ్యం చూస్తున్నాం, మరోవైపు ఉన్న పరిశ్రమలు తరలి వెళ్తున్నాయి. ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? 6 నెలలు తిరగకుండానే టాటా పవర్ ఒడిషాకి వెళ్ళిపోతోంది. ఆంధ్ర కంటే ఒడిషా బెటర్ అని వాళ్ళు భావిస్తున్నట్టు ఎకనామిక్ టైమ్స్లో కథనం చూస్తున్నాం. ఏం జరుగుతోంది? అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ 1వ స్థానం నుండి 8వ స్థానానికి ఎందుకు పడిపోయిందో మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఈ మార్పు అన్నది కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మరొక భారీ పరిశ్రమ తరలిపోతుంది. అది కూడా పక్కనున్నటువంటి ఒడిశా రాష్ట్రానికి ఈ టాటా పవర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పరిశ్రమ తరలిపోతున్నట్టు ఎకనామిక్ టైమ్స్ లో ఒక కథనం వెలువడింది. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఏపీ కంటే కూడా ఒడిశానే బెటర్ గా టాటా పవర్ భావిస్తోంది. అందుకోసం ఇక్కడ నుండి ఈ పరిశ్రమ తరలిస్తున్నట్టుగా స్పష్టంగా కథనంలో పేర్కొన్నారు. వాస్తవానికి నెల్లూరులో ఈ టాటా ఇంగాట్ వేపర్ యూనిట్ ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. 2026 జనవరి 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 11 విడుదల చేసింది. అందులో టాటా పవర్ ఇండస్ట్రీకి సంబంధించి 6,675 కోట్ల రూపాయలతో నెల్లూరు జిల్లాలో 10 గిగావాట్లకు సంబంధించిన ఇంగాట్ అండ్ వేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి జీవో జారీ చేసింది. అయితే 6 నెలలు తిరగక ముందే ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఒడిశా రాష్ట్రానికి వెళ్లిపోతున్నట్టుగా కథనం వెల్లడించి దీనికి సంబంధించి యాజమాన్యం ప్రతినిధులు ఎకనామిక్ టైమ్స్ సంబంధించిన ప్రతినిధులతో ఈ సమాచారం పంచుకున్నట్టుగా కూడా కథనంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఇప్పటికే వరుసగా ఇతర రాష్ట్రాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సుమారుగా 6,200 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ పరిశ్రమలో ఈ 2 సంవత్సరాల్లోనే తరలి వెళ్ళిపోయి ఇప్పుడు మరొక భారీ పరిశ్రమ 6,675 కోట్లకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఒడిశాకి తరలిపోతున్నటువంటి పరిస్థితి. ఇందులో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో దీన్ని చాలా బ్రాండింగ్ చేసుకుంది. నారా లోకేష్ వన్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నట్టు కూడా విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. కానీ తీరా చూస్తే 6 నెలలు తిరగక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ పరిశ్రమ ఒడిశాకు తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నోరు విప్పలేదు. మొత్తం 6,675 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఈ ప్రభుత్వం ఈ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినట్టుగా గతంలో ప్రచారం చేసుకున్నారు. దీనికి ఎస్ఐపిబి ఆమోదం ఉందని చెప్పారు. అదేవిధంగా ఎస్ఐపిసి ఆమోదం ఉంది, కేబినెట్ ఆమోదం ఉంది. ఇవన్నీ జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. త్వరలోనే ఆ పరిశ్రమ ఏర్పాటు చేస్తారంటూ చెప్తూ వచ్చారు. అయితే జీవో జారీ చేసి 6 నెలలైనా అక్కడ ఎటువంటి పనులు మొదలు కాకపోయేసరికి ఇప్పుడు అసలు విషయం బయటపడింది. ఏదైతే టాటా ఇండస్ట్రీ అన్నది ఒరిస్సాకి తరలించాలని ఆ యాజమాన్యం నిర్ణయించింది. సతీష్, అంటే ఎలా చూడాలి? ఒకవైపు చూస్తే కూటమి పాలనలోనే ఉంది ఆంధ్రప్రదేశ్, అంటే బీజేపీ కూడా భాగస్వామిగా ఉన్న నేపథ్యం చూస్తుంటే ఇంత పెద్ద పరిశ్రమ అటు బీజేపీ పాలిత రాష్ట్రానికి వెళ్ళటాన్ని కూడా చాలా మంది గమనిస్తూ ఉన్నారు, విమర్శిస్తూ కూడా ఉన్నారు. సో ఆ యాంగిల్లో చూడాలంటే ఏం చెప్పాలి? అంటే ఖచ్చితంగా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, ఏ పారిశ్రామికవేత్త అని ఏ రాష్ట్రంలోనైనా సరే పారిశ్రామిక సానుకూల వాతావరణం ఉండాలి. మరీ ముఖ్యంగా శాంతి భద్రతలు అన్నవి సురక్షితంగా ఉన్నాయనే భావన కలిగించినప్పుడు మాత్రమే ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఏ ఇన్వెస్టర్ అయినా వస్తారు. అది మన ఇండియాకి సంబంధించినటువంటి ఇన్వెస్టర్లైనా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇన్వెస్టర్లైనా, లేదా ఇతర దేశాలకు సంబంధించిన ఇన్వెస్టర్. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవు. అందుకోసమే ఈ పరిశ్రమలు తరలి వెళ్ళిపోతున్నటువంటి వాదన చాలా బలంగా ఉంది. దాన్ని నిరూపించేలాగా, ఎందుకంటే ఇటీవల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ సంబంధించి సాక్షాత్తు నీతి ఆయోగే ప్రకటించింది. ఏవైతే ఆ ఇండస్ట్రీస్ ఆ ఫ్రెండ్లీ ఇండెక్స్ ని నివేదికను వెల్లడించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1వ స్థానంలో, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వరుసగా 1వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయింది. దీనికి పడిపోవడానికి కారణాలు కూడా అందులో చాలా స్పష్టంగా పేర్కొంది. 138 మంది పారిశ్రామికవేత్తల అభిప్రాయాన్ని తీసుకున్నారు. అందులో ఆ పారిశ్రామికవేత్తల అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ కి అనుకూలంగా వాతావరణం లేదన్న అభిప్రాయం వచ్చింది. సో ఆ నేపథ్యంలోనే ఆ ర్యాంకింగ్ ఆధారంగానే 8వ అభిప్రాయం ఆధారంగా, సర్వే ఆధారంగా 8వ ర్యాంక్ వచ్చినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్సెంటివ్స్ కానీ పాలసీస్ కానీ ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీగా లేవన్న అంశాన్ని చాలా స్పష్టంగా పారదర్శకమైనటువంటి పాలసీలు అమలు కావడం లేదన్న అంశం కూడా ఆ సర్వేలో వెల్లడించింది. సో ఇక్కడే చాలా స్పష్టంగా దాంతో పాటుగా లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారిపోయిందో, లాకప్ డెత్లు దేశవ్యాప్తంగా సంచలనం కలవడం, పోలీస్ ర్యాంకింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26వ స్థానానికి పడిపోయిందని సాక్షాత్ కేంద్ర హోంశాఖ నివేదిక ఇచ్చింది. అదేవిధంగా బిఎన్ఎస్ చట్టాల అమల్లో 36వ ర్యాంకింగ్ పడిపోయింది. సో ఇంతకంటే దిగజారినటువంటి రాష్ట్రాలు ఏవి కూడా లేనటువంటి పరిస్థితి. అందుకే ఇన్వెస్టర్లు ఎవరు కూడా ఇప్పుడు చాలా వరకు ఎంఓయూలు చేసుకున్నా సరే అవి గ్రౌండ్ అవ్వకూడదని కారణం. ఇటీవలే పార్లమెంట్ లోనే స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 25 నెలల్లో కేవలం 6,292 సతీష్. పరిశ్రమలు వచ్చాయి. సో ఇది దానికి మరొక ఉదాహరణగా మనం భావించవచ్చు. రైట్ సతీష్.